విశాఖ తీరంలో లవ్ ఫెస్టివల్ పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలు భ్రష్టు పట్టించి ప్రేమికుల రోజు అంటే వ్యాలంటైన్స్ డే ముందు ఆ రోజు నెక్స్ట్ డే కూడా 9,000 మంది ప్రేమికులతో ఇక్కడ ప్రోగ్రాం పెడతారంట. దాంట్లో బికినీ షో ఉంటుందంట, మద్యం ఇష్టం వచ్చినట్టు ప్రవహింపజేయచ్చంట. ఈ యొక్క మీడియా మూలంగా మరి బ్రహ్మిణి గారిని అలాగే భువనేశ్వర్ గారిని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం మరి ఎన్టీ రామారావు గారు ఎంత పోరాడారో మీకు బాగా తెలుసు. అలాంటి కుటుంబంలో జన్మించిన కూతురుగా మీరు, మనవరాలుగా ఆవిడ ఈరోజు తెలుగు మహిళ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా భర్త మరి అలాగే బ్రహ్మిణికి మామగారు ప్రవర్తిస్తుంటే దాన్ని ఖండిస్తారా, దాన్ని సపోర్ట్ చేసి మరి ఏ విధంగా ఆయనకి ముందుకెళ్ళమని చెప్పి ఆశీర్వదిస్తారని అడుగుతున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా మంత్రులకి, ఎమ్మెల్యేలకి మరి ఆ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలని నేను అడుగుతున్నాను. ప్రతిదానికి నోరేసుకొని మా మీద గొడవ చేస్తున్నారే. ఈరోజు మహిళా లోకాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఈరోజు విశాఖ తీరంలో ఇలాంటి ఒక కార్యక్రమం చేపడుతుంటే దాన్ని ఖండించి మాతో పాటు ఆ ఉద్యమంలో పాల్గొంటారా, లేకపోతే ఆడదాని గౌరవం పోయినా పర్లేదని చెప్పి మీరు కూడా ఆ షోలో పాల్గొని ఎంజాయ్ చేస్తారని ఈ యొక్క మీడియా ద్వారా కోరుకుంటున్నాను.